కూడా చేస్తామని చెప్పి, రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పి, మళ్ళీ డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15 నాడు పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి, ఒక మంత్రి ఏమో 40,000 కోట్లు కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కడుపు కట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఇలా 40,000 కోట్లు సంపాదిస్తారని చెప్పిండు. అసెంబ్లీ కంటే మొదలు 32,000 కోట్లు అన్నారు, అసెంబ్లీలో 26,000 కోట్లు అన్నారు, మొన్న ఆఖరికి 17,000 కోట్లు అన్నారు. ఇవాళ వచ్చింది రైతులకు వచ్చింది 7,000 కోట్ల రూపాయలు మొత్తం వచ్చినాయి. ఇటువంటి దొంగ మాట చెప్పి, దొంగ అబద్ధాలు చెప్పి ఇలా ప్రభుత్వం ఇలా ప్రజలు మోసం చేస్తుంది. ఎన్నడూ కూడా ఊహించలే, ప్రజలు కూడా అనుకోలే. ఒకసారి అవకాశం ఇస్తాం, వీళ్ళేదో రైతులకు లాభం చేస్తామని అంటున్నారు, వీళ్ళేదో పెన్షన్ వేస్తారు 2,000 4,000 చేస్తామంటున్నారు, ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామంటున్నారు. కనుక ఒక్కసారి అవకాశం వస్తే ఇస్తామని చెప్పి ఇచ్చినందుకు ఇలా ఒక పాపం జరిగినట్టు అయిపోయింది. వాళ్ళందరూ కూడా రైతులను ఎత్తుకొడుతున్నారు, ప్రజలను ఎత్తుకొడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ రైతాంగాన్ని పట్టుకొని రైతాంగం పక్షాన కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నది, రైతుల పక్కన ఉన్నది. రైతులకు ఇలా రాజులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో విధాలు రైతులకు లాభం చేసి, రైతు బంధు ఏర్పాటు చేసి, రైతులు రుణమాఫీ ఏర్పాటు చేసి, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతులకు సకాలంలో మందులు ఇచ్చి ఎన్నో విధాల రైతులు ఆదుకున్నారు. కనుక అటువంటి ప్రభుత్వం మనం మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పి ఇప్పుడే రైతాంగం కూడా ఆలోచన పడ్డది. తప్పు జరిగింది, మాకు అన్యాయం జరిగింది, ఇలా కేసీఆర్ ఉంటే మాకు ప్రాబ్లం రాకపోతుంది, కష్టాలు రాకపోతుంది అని చెప్పి కూడా రైతులు ఆలోచిస్తున్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యే వరకు కూడా రైతుల పక్షాన నుండి కొట్లాడతాం. ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ప్రతి మనిషిని మహిళల పక్షాన ఉంటాం, 2,500 మహిళలకు ఇచ్చే వరకు. అదేవిధంగా రైతులకు ఇచ్చే విధంగా ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారో పెన్షన్దారులు ఎప్పుడు ఉంటాం. ఇవన్నీ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం గొప్పది కాదు, తెలంగాణ పోరాటంలో పాల్గొని తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ కనుక ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి తప్పక మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలందుకు కూడా మెడలు వంచి మేము సాధిస్తామని చెప్పి సాధించిన పక్షాన ఖబర్దారని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, మీ ప్రభుత్వం ఎప్పుడే కూలిపోతుంది కనుక మీకు మీ అందరూ కూడా ఇచ్చిన హామీలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జై జవాన్, జై జవాన్.